ఆయన అదే జగన్ గారు మీరు కొన్నారా ఫ్లైట్ లేదా మీ టికెట్ తీయించారా మీరు? అయ్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీయాలంటే 5 నిమిషాలు పట్టదు. ఏంటంటే ఫ్లైట్ లో తిరగాలంటే, సొంత ఫ్లైట్ లో తిరగాలంటే ఏంటంటే జనాల కోసం పోరాడుతున్నారు కాబట్టి, జనాల కోసం తిరుగుతున్నారు కాబట్టి ఎప్పుడు చెడ్డవాడు కాదు. చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ అన్న మంచి కోసం పోరాడుతున్నారు కాబట్టి, మంచి కోసం చేస్తున్నారు కాబట్టి తిరుగుడు మాత్రం మీరు వాళ్ళ జోబులో డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ జోబులో ప్యాంట్లో డబ్బులు తీసుకున్నారు, వాడుకున్నారు అని తప్పు మాట. ఇప్పుడు అలాగంటే జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాలి. ఇప్పుడు ఇందులో తిరగాలంటే అవసరం లేదు, సినిమాలు చేస్తే సరిపోదు కదా. ఆయన డబ్బుతో లెక్క కాదు. ఆయన ఎంతో మందికి పెడుతున్నాడు, ఆయన ఎంతో మందికి చేస్తున్నాడు సేవలు. ఇప్పుడు ఆయన పెద్ద స్టార్. అలా స్టార్ ఈదుళ్ళంట, సొందుళ్ళంట, దొంగలంట తిరుగుతున్నారు. ఆఖరి యూట్యూబ్ స్టార్ తిరుగుతూనే పరిగెడుతున్నారు జనాలు. అలాంటి పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఎంతో మంది ఎగబడినా ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా జనాల కోసం పోరాడాలనే తిరుగుతున్నాడు. అలాగని తప్పడుగా ఎప్పుడు అనుకోకండి. జగన్ గారు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అన్న, లోకేష్ అన్న జనాల కోసం పోరాడుతున్నారు, జనం కోసమే పోరాడతారు ఇప్పటికీ ఎప్పటికన్నా. ఓకేనా? అంబటి రాంబాబు ప్రశ్న పెట్టినప్పుడు ఎవరు అడగక ముందే చూపెట్టి మరి నేను బాత్రూంలో పడ్డాను అని చెప్పాడు. అంతరమే ఆయన బాతుల్లో పడ్డాడంటే, జైల్లో బాతులు పడ్డాడంటే ఏదో తప్పు చేస్తాడు. ఇప్పుడు దేవుడు అన్నాక తప్పు చేసినప్పుడు ఎప్పుడు శిక్షిస్తాడు కదా. ఇప్పుడు ఇలా బాతుల్లో పడ్డాడు, రేపొద్దున బెడ్ మీద పడతాడు, రేపొద్దున రోగం వస్తుంది, రేపు కుష్ఠరోగం వస్తుంది. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారయ్యా? ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఇంకా ఏంటంటే కొద్దిగా మంచి కాబట్టి ఆ పప్పు అన్నం తింటున్నావు అయ్యా, లేదా ఆ పప్పు అన్నం తినడానికి కూడా ప్లేస్ ఉండదు. అది అండమాలే చెరువులు చేపలు తింటావు అప్పుడు. అది ఎందుకు ఏంటి అలా కాదు. ఇప్పుడు మేక తప్పి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఏదన్నా అమ్మవారికి బలి ఇవ్వడానికి కదా. ఇది అంతే, ఎన్నో రోజులు ఉంటావు ఇవన్నీ. అంతా బలిచ్చి టైం వస్తుంది, కంగారు పడుకో. వీళ్ళ రెక్కరెక్కలు అన్నది ఏం సరిపోవు కానీ వీళ్ళందరినీ తొక్కి నారదిస్తాడు. కంగారు పడకండి. పవన్ కళ్యాణ్ ఓపిక నశించే వరకే, నశించిపోయింది అనుకో మామూలుగా ఉండదు, ఇంకా మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఎందుకు చేసావయ్యా అంటే నేను మంచి పని చేసానా? నీ మొఖం చూపించావా? వాళ్ళకి చీయని ఉమ్మేస్తారు. నువ్వు ఎందుకు చేసావు? ఏ తప్పు ఎన్ని తప్పులు చేసావు నువ్వు? అప్పుడే వయసులో అమ్మాయికి ఏమో కడుపు చేసావు, ఇప్పుడే మొన్న ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు. ఎంతమందికి ఎన్ని తప్పులు చేస్తావు? నీ వయసు ఎంత? రేపో మాపో పెన్షన్ తీసుకునే వయసు. నీకెందుకయ్యా రాజకీయం? నీకెందుకు? మా కోసం, పవన్ కళ్యాణ్ కోసం, చంద్రబాబు కోసం, లోకేష్ కోసం మాట్లాడితే తొక్క తీస్తాం. ఓకేనా? తొక్క తీస్తాం మేము. పడాలి, ఇంకా తక్కువ. ఇది వాళ్ళని ఏంటంటే క్యాజువల్ గా తీసుకొని వదిలేసాం అంతే. ఇంకా అసలైంది ముందు ఉంది ముసలి పండుగ. ఓకేనా? చేస్తాం. ఎందుకు నిరూపిస్తాం అయ్యా? గుర్తు పెట్టుకో. స్కూల్లో అలా కాదు, స్కూల్లో దొంగోడు అన్నా కనికి దొంగతనం చేసిన దొంగ అంటారు, బ్యాంక్ లో దొంగతనం చేసిన దొంగ అంటారు. కానీ టైం వస్తుంది, కంగారు పడదు. అందరికి ముంచుతాం. ఎదనా నీకు తానం చేపిస్తాం, ఆయనకి తానం చేపిస్తాం. ఓకేనా? మామూలుగా ఉండదు. ఓకేనా? సరే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అంతగా చెప్తున్నావు కదా, తిరుమల లడ్డు కల్తీ గురించి చెప్పు. లడ్డు కల్తీ గురించి మాట్లాడుతున్నాడు. అలా కల్తీ జరిగిందని గుడి మెట్లు గడిగాడు, అవి గడిగాడు, ఇవి గడిగాడు. కల్తీ లేదు అని నిరూపించారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేదే, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు తప్ప కల్తీ గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? పనికిరాని అన్ని పట్టించుకోం, పట్టించుకుంటాం. పనికిరాని అంటున్నారు. ఫస్ట్ తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చెప్పి మీ వాళ్ళు మాయ చేశారు. మీరు అందరూ మాయ మంత్రం చేశారు వీళ్ళందరూ కలిసి. లేకపోతే మేము గవర్నమెంట్ మాది ఉంటే గవర్నమెంట్ మాది ఉంది. నువ్వే అన్నావు గవర్నమెంట్ మాది అన్నావు. కాలు పెట్టుకుని వసూలు చేయగలం మేము. నీకు అన్న రూపాయలని వసూలు చేయగలం. ఎందుకు వదిలేసావు? బతకని ఆడు కూడా మనోడే. బతకని అలాగే అదే జగన్ ఇప్పుడు వస్తే ఎంత మందిని చంపేద్దరు అయ్యా? ఎంత మోసం అయ్యా, ఎంత పాలం. ఇప్పుడు ఏంటంటే మేము ఏం చేసామంటే ఆయనకు కూడా రేషన్ ఇస్తున్నాం. జగన్ రేషన్ ఇస్తున్నాం, తినండి అంటున్నాం. రేపు మా పెన్షన్ కూడా ఇస్తాం, తీసుకోమను, కూర్చోమను. మేము అందరికీ ఇస్తాం. ఓకేనా? మేము మాకు ఈ పార్టీ ఆ పార్టీ ఉండదు, అన్ని పార్టీలు ఇస్తాం. మేము మా రాజకీయం ఒకటి ఏంటో చెప్పనా, మంచి పని మంచే కావాలి మాకు. అందులో శత్రు గిత్రు ఉండదు.
చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ కన్నా శత్రుగిత్రు ఉండదు, అంతా సాయం చేస్తాం. కానీ మాకు లోకేష్ బాబుకి బుక్ లో పేరు పడ్డాది అనుకో దబుడు దిబుడే ఎవరికన్నా. ఆఖరికి కొండలో పాము ఎంత దూరం పోయినా ముసలి లాగేస్తాడు, చెరువులో ముసలి లాగుతాడు అలా లాగేస్తాడు లోకేష్ బాబు. అప్పుడు పప్పు అన్నారు, ఇప్పుడు పప్పు కాదు పులి, అది మామూలుగా ఉండదు. నీకు తెలియదు అంతే, మాకు తెలుసు కాబట్టి మన తేడా చెబుతున్నాం, గుర్తుపెట్టుకో. అది మగతనం చూసుకో. వచ్చాడు కొడుకు వచ్చాడు, మీ తొక్క తీస్తున్నాడు. ఇప్పుడు పడ్డాను చెట్టోని కాదు కదా, ఓడిపోతే అదే ప్లేస్ లో ఎక్కడైతే పడ్డాడో ఎక్కడైతే వద్దన్నారో అదే ప్లేస్ లో ఎంచుకున్నాడు స్థానం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వద్దన్నారు ఓటేయలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు జనాలు ఏది గొయ్య ఏది పువ్వు ఏది మంచి ఏది చెడు అని అర్థమైంది. లోకేష్ ని గెలిపించారు, ఇప్పుడు తీస్తున్నాడుగా రెడ్ బుక్, తొక్క తీస్తాడు. అయ్యో ఇంకా చాలా పేరు అయ్యా, అప్పుడు రాసినోడికి ఆయనకే తెలియదు అంటే అన్ని పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందరూ ఉన్నారు. రోజు అంటే తప్పు చేసి ప్రతి ఒక్కరి పేరు ఉంటది, ఆయనకి ఇది అది ఉండదు, అన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు రాజకీయం తెలిసి లేకుంటే మీ జగన్ నేనే ఓడించేస్తా, రాజకీయం కోసం తెలిస్తే నేనే ఓడించేస్తా మీ జగన్. నాకు రాజకీయం తెలీదు, ఇప్పుడు ఎవరు మంచి చేస్తున్నారు వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తాం. అదే రాజకీయం తెలిస్తేనా జగన్ నేను ఓడించేస్తా. ఇప్పుడు నాకు సీటు మన ఎమ్మెల్యే సీటు నేను పోటీ చేస్తా, చేస్తాను. నీకుందా? నాకు ఎంత మందికి ఉన్నాయా? 10 మంది నాకు ఓటేస్తారు, నీకు వేస్తారా? ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అయ్యా, ఎన్ని పుకారు మాటలు. స్కాములు చేస్తే 11 అంటున్నారు, సాయంత్రం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఓట్లు ఎలా పెరిగాయి. నువ్వు ఇప్పుడు అలా కాదు, నువ్వు ఇప్పుడు అప్పుడు అయ్యా అన్నీ అయ్యా అలా కాదు. ఇప్పుడే చెప్తున్నాను ఈయనకి 2 మైకులు ఇచ్చారు అబద్ధం ఆడుకోడికి, నేను మంచి మాట్లాడినా 10 మైకులు ఇచ్చారు. ఎవరిది అయ్యా ఖర్చు? వెనవయ్యా చెప్పావు కానీ నేను మంచి మాట్లాడుతు కాబట్టి జనం నా కోసం వస్తున్నారు. ఏంటంటే మంచి అయ్యా, ఇది చెడి అది ఓకే అనుకుంటే అనుకో, కానీ మేము మంచి చేస్తున్నాం జనాలకి. అంతే గుర్తు పెట్టుకో, సింగిల్ అన్నా జింగిల్ అన్నా ఎవరన్నా ఒకటే. పవన్ కళ్యాణ్ పోటీ రావాల్సిన అవసరం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకొని వచ్చాడు, తండ్రి తర్వాతే వచ్చాడు, తండ్రి సానుభూతితోనే వచ్చాడు అంటున్నావు కదా. గెలిచాడు, సొంతంగా పాదయాత్ర చేశాడు, ప్రజల సమస్యలపై. ఎవరు చేశారు పాదయాత్ర? చెల్లి చేసింది అయ్యా. 7 ఊసలు లెక్కెడుతుంటే చెల్లి ఏడ్చి తిరిగిందయ్యా. ఆడదాని వాళ్ళు పెట్టుకుని గెలిచిందయ్యా జగన్. ఎవరు గెలిచారు మరి? ఆయన గెలిచారా ఓటు? ఆడపిల్ల వల్ల అడ్డు పట్టుకొని గెలిచాడు. ఇప్పుడు ఎక్కడుందయ్యా శరీరమ్మ? అయ్యా శరీరం ఎక్కడుందయ్యా? ఇంకో పత్తి ఏడుపు తగులుతుంది అయ్యా, శరీరం ఏడుపు పత్తి తగులుతుంది. గుర్తుపెట్టుకో, ఎక్కడన్నా చేయొచ్చు, తప్పలేదు. నువ్వు ఇక్కడ చేయి, నువ్వు మా ఊర్లో చేయి, నేను ఎవడు అడ్డుపడదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇంకా ఏ ఊసిరన్నా తగలొచ్చు, ఆడదాని ఊసిరి తగలకూడదు. కన్నా తల్లి అయ్యా, కన్నా తల్లి. మీకంతా కనపడేది పచ్చ బ్యాచ్ మాది. చూసావు, ఈయన పచ్చ అన్నాడు. పచ్చ అంటే ఆకుపచ్చ. మేము పచ్చ ఆకుపచ్చ, ఇది ఎండిపోయిన గడ్డి. మేము పచ్చని ఈయన అంటున్నాడు. నేను పచ్చ అంటున్నాడంటే మేము ఎంత తెలిపో, మేము చెట్లు అట్టోళ్ళు. అది ఏమీ తెలియదయ్యా. ఏంటి చెప్పు, తగిలిందయ్యా అన్న. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అయ్యా, ఇప్పుడు మామూలుగానే బయటకు వెళ్ళి ఒక అమ్మాయి గిజిలేస్తానే, ఏదో తప్పు కామెంట్ చేస్తేనే తిట్టుకుంటుంది అమ్మాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక అమ్మాయి గిజిలేస్తేనే కామెంట్ పెట్టుకొని ఏదో అంటేనే తిడుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కట్ట తప్పుడుగా కామెంట్ పెట్టినా ఏదో తిడుతున్నారు. అలాంటిది ఇప్పుడు అమ్మకి చెల్లికి ఎంత బాధ పెట్టాడయ్యా. నాకే ఏడుపు వచ్చిందయ్యా. అంటే ఏంటంటే ఏదన్నా అమ్మన్న చెల్లెన్న ఒకటే, కానీ ఎంత ఏడుపోయి ఎక్కడుంది అయ్యా శరీరంలో? శరీరం లేకపోతే జగన్ ఉన్నాడా? అమ్మ లేకపోతే కొడుకున్నాడా? నిక్కర్లేసి పెంచింది అయ్యా, నిక్కర్లేసి పెంచింది, అన్నం పెట్టి పెంచింది. మరి ఏదమ్మా తల్లి మహాలక్ష్మి ఎక్కడుందమ్మా? ఎవరు లేరు. ఓకేనా? అది మ్యాటర్.